కాక్రోచ్ జనతా పార్టీ ఈ పార్టీ స్టార్ట్ చేసిన ప్రొటెస్ట్ రోజు రోజుకి పెద్దగా అవుతూనే పోతుంది. ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఈ ప్రొటెస్ట్లోకి ఇప్పుడు ఫార్మర్స్ కూడా జాయిన్ అయ్యారు. అలానే కొంతమంది లీడర్స్ జాయిన్ అయ్యారు. అపోజిషన్ లీడర్స్ కూడా జాయిన్ అయ్యారు. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలన్న స్టేజ్లో నుంచి ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా రిజైన్ చేయాలన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుంది? ఈ ప్రొటెస్ట్లోకి ఫార్మర్స్ ఎందుకు వచ్చారు? ఈ ప్రొటెస్ట్లోకి రాహుల్ గాంధీ ఎందుకు వచ్చారు? రండి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు నా పేరు హనోక్. ఈ ఛానల్లో నేను బయోగ్రఫీ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు మనము కాక్రోచ్ జనతా పార్టీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. ఎలా స్టార్ట్ అయిందో బ్రీఫ్గా చెప్తాను, తెలియని వాళ్ళ గురించి వినండి. మే 15న ఒక కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ని కాక్రోచెస్ అని అన్నాడు. అప్పటికే మన ఇండియాలో నిరుద్యోగంతో, పేపర్ లీక్లతో చాలామంది యువత బాధపడుతున్నారు. అప్పుడే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్ఎంప్లాయిడ్ యూత్ని కాక్రోచెస్ అనడంతో యువత ఇంకా ఆగ్రహానికి గురయ్యారు. అప్పుడే సీన్లోకి అభిజిత్ దీప్కే వచ్చాడు. ఈయన బాస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కూడా. ఇంకా ఈయన ఆమ్ ఆద్మీ పార్టీలో ముందు వర్క్ చేశాడు. ఈయన సీన్లోకి వచ్చి యువతని కాక్రోచెస్ అంటావా అని చెప్పేసి ఈయన సెటారికల్గా కాక్రోచ్ జనతా పార్టీని స్టార్ట్ చేశాడు. అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా సోషల్ మీడియాలో స్టార్ట్ చేశాడు. దీని ట్యాగ్ లైన్ కూడా సెటారికల్గా ద వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అని పెట్టాడు. దీనికి ఒక వెబ్సైటు, సోషల్ మీడియా హ్యాండిల్స్ అంటే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఈ హ్యాండిల్స్ అన్నీ క్రియేట్ చేశాడు. ఇది స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే మిలియన్స్లో ఫాలోవర్స్ రావడం స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఫాలోవర్స్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ రావడం స్టార్ట్ చేశారు. దానితో ఈ పార్టీకి మంచి సపోర్టు, పీపుల్ రికగ్నైజేషన్ రావడం స్టార్ట్ అయింది. అలా ఈ పార్టీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందనంటే దీనికంటే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి. అదేంటిదనంటే మే 3న మన ఇండియాలో నీట్ ఎగ్జామ్ జరిగింది. ఈ నీట్ ఎగ్జామ్ జరగడానికంటే ముందే నీట్ పేపర్ టెలిగ్రామ్లో లీక్ అయిపోయింది. పేపర్ లీక్ అయిందని గవర్నమెంట్ ఈ నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసింది. ఇన్ని రోజులు స్టూడెంట్స్ చదువుకొని ట్రావెలింగ్ చేసి రాసిన ఎగ్జామ్ వృధా అయిపోయింది. అప్పుడు గవర్నమెంట్ ఈ నీట్ ఎగ్జామ్ని మళ్ళీ పెడతామంది. అప్పుడు స్టూడెంట్స్లో ఆగ్రహం మొదలైంది. ఎందుకనంటే ఈ నీట్ ఎగ్జామ్ ఒక్కరోజు చదువుకొని రాసేది కాదు, కొన్ని నెలల పాటు చదువుకొని ప్రిపేర్ అయ్యి రాసేది. మళ్ళీ చదువుకొని రాయాలనంటే స్టూడెంట్స్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఈ పేపర్ లీక్ అయిందని చెప్పేసి 21 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని మరి చనిపోయారు. ఈ 21 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని మరి చనిపోయింది ఈ పేపర్ లీక్ వల్లనే. ఈ పేపర్ లీక్కి ఎవరన్నా ఒకరు నైతిక బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని చెప్పేసి సిజేపీ పార్టీ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది, ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ప్రొటెస్ట్లోకి సోనమ్ వాంచుక్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఈయన ఒక పెద్ద సైంటిస్ట్. అలానే లడాఖ్లో ఈయన చాలా గొప్ప పనులు చేశారు. ఈయన గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను, అది చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సోనమ్ వాంచుక్ గారు ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యి ఆమరణ నిరాహార దీక్ష అంటే హంగర్ స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు. అలా చేస్తూ 20+ డేస్ అయిపోయిన తర్వాత ఈయన దీక్ష చేస్తున్న ప్లేస్లో నుంచి పోలీసులు వచ్చి ఈ సాటర్డే రోజు అంటే 18th రోజు తనకు బలవంతంగా తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. తన కన్సర్న్ లేకుండానే, తనకి ఇష్టం లేకుండానే బలవంతంగా తనని తీసుకొని వెళ్ళంగానే అక్రమంగా ఆయన నిర్బంధించారని ఇక్కడ సిజేపీ ప్రొటెస్టర్స్ ఇంకెక్కువ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సిజేపీ పార్టీ లీడర్స్ హంగర్ స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు. దానితో ఈ ప్రొటెస్ట్ ఇంకా పెద్దగా అయిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ముందే మాన్సూన్ పార్లమెంట్ సెషన్స్ ఇప్పుడు జరుగుతాయి కదా, దాని ఫస్ట్ డే రోజు చలో సంసద్ అనే ఒక ప్రొటెస్ట్ని చేయాలనుకున్నారు, పీస్ఫుల్ ప్రొటెస్ట్ని చేయాలనుకున్నారు. కానీ దానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదు. అయినా కూడా వీళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయాలి, పార్లమెంట్ వరకు అంటే జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశారు మొన్న 20th రోజు. అలా స్టార్ట్ చేసి పీస్ఫుల్గా వెళ్తున్నారు, అంత మంచిగానే ఉంది. ప్రొటెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక్కడ పోలీసులు మల్టీ లేయర్ బ్యారిగేడ్స్ పెట్టారు పార్లమెంట్ వరకు. అప్పుడు అక్కడ 10,000 మంది కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారనంటే ఆ బ్యారిగేడ్స్ని దాటడానికి ట్రై చేశారు. దానితో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడం మానేసి వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు.
మామూలుగా అటాక్ చేయలేదు, లాఠీ చార్జ్ చేశారు. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఏదో తప్పు చేసిన వాళ్ళని కొడతారు కదా, అంత దారుణంగా కొట్టారు. అక్కడ కొంతమంది ఫేక్ పోలీసులు కూడా ఉన్నారంట. మామూలుగా కాదు, వాళ్ళకి బ్యాచెస్ కూడా లేదు, ఇష్టం వచ్చినట్లు కొట్టారు. మీరు వీడియోస్లో చూసే ఉంటారు, కొంతమంది తలలు పగిలిపోయాయి, కొంతమందికి రక్తాలు వచ్చేలా కొట్టారు. ఆడ మగ అని తేడా లేకుండా చేతికి దొరికిన వాళ్ళను కొట్టుకుంటూ పోయారు. వాళ్ళని చూస్తేనే నాకు బాధేసింది. అంతేకాకుండా స్టూడెంట్స్ మీద టీयर गैस ని ప్రయోగించారు. అది కూడా ఎక్స్పైర్ అయిపోయిన టీयर गैस ని ప్రయోగించారంట. हमारा देश किस लेवल का एक्सपायर हो चुका है ये मैं आपको बताता हूँ. अब ये टीयर गैस के गोले हैं जो लोग हमारे ऊपर छोड़ रहे हैं और इनकी एक्सपायरी डेट 12/25 है. ये लोग कम से कम ये तो कब बिना एक्सपायर हुआ ले आते यार, वैलिड ले आते, ये भी एक्सपायर्ड. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. ఇలా స్టూడెంట్స్ ని కొట్టి చెదరగొట్టి ఆ ప్రొటెస్ట్ ఆపేద్దాం అనుకున్నారు. కానీ స్టూడెంట్స్ మాత్రం ఎంత చెదరగొట్టినా ఎంత కొట్టినా కానీ నైట్ అయిపోయేసరికల్లా మళ్ళీ స్టూడెంట్స్ అందరూ ఆ ప్రొటెస్ట్ జరిగే ప్లేస్కి వచ్చి మళ్ళీ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేశారు. ఇంకా ఈ ప్రొటెస్ట్లోకి ఇప్పుడు ఫార్మర్స్ కూడా జాయిన్ అయ్యారు. ఈ ఫార్మర్స్ ఎందుకు జాయిన్ అయ్యారనంటే దీని వెనకాల 2 పెద్ద కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి మన దేశ ప్రభుత్వానికి అలానే అమెరికాకి మధ్యలో జరిగిన ఒక ఒప్పందం. ఈ ఒప్పందం వల్ల అమెరికాలో పండించే పంటలు పాలు అన్నీ మన ఇండియాకి చాలా తక్కువ ధరకే వస్తాయి. దీనివల్ల మన దేశంలో పండిస్తున్న రైతులకి అసలు ధర దక్కదు. ఇంకొక రీజన్ ఏంటిదనంటే ఇప్పుడు ప్రొటెస్ట్ జరుగుతుంది కదా, ఆ ప్రొటెస్ట్ చేయడానికి ఆ ప్రొటెస్ట్లో ఈ ఫార్మర్స్ పిల్లలు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేయడానికి ఫార్మర్స్ ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యారు. ఇంకా ఫార్మర్స్ ప్రొటెస్ట్లోకి వచ్చారనంటే ఇంకా ఈ ప్రొటెస్ట్ ఇంకా చాలా పెద్దగా అయిపోతుంది. ఇంకా ఈ ప్రొటెస్ట్ని సపోర్ట్ చేయడానికి అపోజిషన్ లీడర్స్ కూడా వచ్చారు. రాహుల్ గాంధీ అలానే ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ ఇంకా చాలామంది లీడర్స్ ఈ ప్రొటెస్ట్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇంకా కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ పిఎం నివాసం ముందుండి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ మెయిన్ డిమాండ్స్ ఏంటి అని అంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, స్టూడెంట్స్ని ఎవరెవరైతే కొట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంకా స్టూడెంట్స్ మీద పెట్టిన కేసులని తీసేయాలి. ఇవి వాళ్ళ డిమాండ్స్. ఇలా ప్రొటెస్ట్ చేస్తుండగా పోలీసులు వచ్చి రాహుల్ గాంధీని అలానే కాంగ్రెస్ లీడర్స్ని తీసుకొని వెళ్ళారు ఢిల్లీలోని చిత్రాల్ స్టేడియంకి. ఇంకా ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటిదనంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయాలి, అతను రిజైన్ చేస్తే ఏమొస్తుందని చెప్పేసి, ఆయన ఏం పేపర్ లీక్ చేయలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు రిజైన్ చేయాలని చెప్పేసి. ఎందుకు రిజైన్ చేయాలనంటే 1956లో లాల్ బహదూర్ శాస్త్రి ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారనంటే నైతిక బాధ్యత తీసుకుంటూ. అలానే 2008లో శివరాజ్ పాటిల్ 26/11 అటాక్ జరిగినప్పుడు తన మంత్రి పదవిని రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారు అనంటే మోరల్ రెస్పాన్సిబిలిటీ, నైతిక బాధ్యత తీసుకొని రిజైన్ చేశారు. ఇప్పుడు కూడా ఈ పేపర్ లీక్కి ఇంతమంది చనిపోవడానికి ఎవరో ఒకరు నైతిక బాధ్యత తీసుకోవాలి. అందుకే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నైతిక బాధ్యత తీసుకొని రిజైన్ చేయాలని చెప్పేసి సిజేపీ పార్టీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అంటే ఈరోజు 21 నేను వీడియో రికార్డింగ్ చేసే రోజు, ఈరోజు కూడా ప్రొటెస్టర్స్ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. ఇంత పెద్ద క్లిష్ట పరిస్థితిలో ఒక్క మంచి విషయం ఏంటిదనంటే ఈ ప్రొటెస్టర్స్కి ఎక్కడెక్కడి నుంచో అంటే ఆ ప్రొటెస్ట్కి వెళ్ళి సపోర్ట్ చేయని వాళ్ళు దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫుడ్ పంపుతున్నారు, మెడిసిన్స్ పంపుతున్నారు, వాటర్ పంపి సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. మీరు కూడా ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే అలా సపోర్ట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నా పేరు హనోక్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే.